హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డిఐ స్ట్రింగ్ మ్యాచ్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదివేసుకుందాము. ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ ఎస్ ఇచ్చాడు. అందులో మనకి 2 లెటర్స్ ఉన్నాయి. ఒక స్ట్రింగ్లో 2 లెటర్స్, అవి ఏంటంటే ఐ, డి అనేది. దీనికి కరస్పాండింగ్ స్ట్రింగ్ ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ ఎల్ అయింది అనుకోండి, దాని కరస్పాండింగ్ అరే ఉంటుంది, దాని లెంత్ L+1 అవుతుంది. అంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, దాంట్లో నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి. సో ఐ అంటే ఏంటంటే మనకి ఇంక్రీజింగ్ అయిందని. లెట్స్ సే ఆ అరేలో నెంబర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్లో ఐ ఉందంటే ఏంటి, ఒక ఇంక్రీజింగ్ ఇలా అయిందని, ఇంక్రీజ్ అయిందని. దాని తర్వాత మళ్ళీ డి అంటే డిక్రీజ్ అయిందని. మళ్ళీ ఐ ఉంది, ఇంక్రీజ్ అయిందని, మళ్ళీ డిక్రీజ్ అయిందని. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 1 2 3 4 5. సో ఇక్కడ 4 లెటర్స్ ఉంటే మనకి ఇక్కడ 5 నెంబర్స్ వస్తాయి అన్నమాట. అదే అన్నట్టు ఇక్కడ N+1 ఇంటిజర్స్ ఉంటాయి, కానీ స్ట్రింగ్ యొక్క లెంత్ n ఉంటుంది. ఇలా ఐడి అనే ఒక స్ట్రింగ్ ఇస్తే దాని కరస్పాండింగ్ పర్ముటేషన్ ఆఫ్ ఇంటిజర్స్ మనకి ఇమ్మన్నాడు. అయితే ఆ ఇంటిజర్స్ రేంజ్ ఏమన్నాడు, 0 to n. లెట్స్ సే ఇది 4 ఉందనుకోండి, 0 to 4, 0 1 2 3 4. అంటే ఇక్కడ n+1 ఉన్నట్టు, n అయితే n+1 ఉన్నట్టు. ఇక్కడ ఐ అన్నట్టు. మనకి ఇక్కడ సింపుల్గా అర్థమైపోతుంది, 1 0 1 2 3. ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేయడమే కదా, ఏముంది ఇలా రాస్తే సరిపోతుంది. అదే కేసు డి ఉందన్నా అలాగే రాస్తాం, 3 2 1 0. ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది. సో ఈ డి అనేది ఈ గ్యాప్స్, 4 నెంబర్స్కి 3 గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్ ఏం సిగ్నిఫై చేస్తుందంటే లైక్ ఇది డిక్రీజ్ అవుతున్నట్టుగా చెప్తుంది. బేసిక్లీ ఇక్కడ కంపారిజన్. సో మిక్స్ ఆఫ్ ఐడి ఉంటే అప్పుడు కాస్త కష్టం అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఏది రాయాలి, సెకండ్ నెంబర్ ఏది రాయాలి, థర్డ్ నెంబర్ ఏది రాయాలి, అలా ఇక్కడ ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారానే ఈ కరెక్ట్గా ఫస్ట్ 0 ఎలా తీసుకున్నాడు అనేది ఒక డౌట్ వస్తుంది. అయినా ఇదే రావక్కర్లేదు, దేర్ మైట్ బి మల్టిపుల్ వ్యాలిడ్ పర్ముటేషన్స్ ఉండొచ్చు, దాంట్లో ఏదైనా రాయొచ్చు అని అన్నాడు. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఏంటంటే లెట్స్ సే మనం ఇంక్రీజ్ అన్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఏంటి, లో అనేది మనం 0 తీసుకుంటాము, హై అనేది మనం స్ట్రింగ్ లెంత్ తీసుకుంటాం, s.size అనేది ఒకటి తీసుకుంటాం. అయితే ఇది కదా, అయితే ఇప్పుడు మనం ఐ రాయమన్నప్పుడు ఇది లీస్ట్ నెంబర్ రాయాలి, 0 అని ఇన్సర్ట్ చేసుకోవాలి. అదే మనం హెచ్ అన్నప్పుడు ఐ నెంబర్ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా చేసినట్టు. దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఐ వచ్చినప్పుడు ఇది మనం ఇంక్రిమెంట్ చేసుకుంటాం అనమాట. అప్పుడు నెక్స్ట్ టైం ఐ వచ్చినప్పుడు మనం 1 రాసుకుంటాం, నెక్స్ట్ టైం డి వచ్చినప్పుడు ఇది డిక్రిమెంట్ చేసుకుంటాం, 4 కాస్త డిక్రిమెంట్ చేసుకుని 3 రాసుకుంటాం. దాని తర్వాత మనం ఎల్ కానీ హెచ్ కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చు. రెండు ఒకదానికే కన్వర్జ్ అవుతాయి అనమాట, ఇప్పుడు 4 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో అప్పుడు ఈ 2 వాల్యూస్ 2 ఉంటాయి అనమాట. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసుకుంటే సరిపోతుంది, 5 నెంబర్స్. ఇది కూడా అంతే, ఐ ఉందండి, లో ఏం తీసుకున్నాను, 0 తీసుకున్నాను, హై ఏం తీసుకున్నాను, ఈ కేసులో 3 తీసుకున్నాను. ఫస్ట్ టైం 0, దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఐ వచ్చింది కాబట్టి 1, నెక్స్ట్ టైం మళ్ళీ ఐ వచ్చింది కాబట్టి 2, నెక్స్ట్ టైం మళ్ళీ ఐ, అప్పుడు ఐ ఏమవుతుంది, 3 అవుతుంది, హెచ్ కూడా 3 అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఐ, ఎల్ అండ్ హెచ్ ఆర్ సేమ్, కన్వర్జ్ అవుతాయి అనమాట. అప్పుడు ఇక్కడ 3 రాసుకుంటాను. సేమ్ డిఐడి ఉందనుకోండి, ఫస్ట్ 3 లెటర్స్ కాబట్టి 3, దాని తర్వాత ఐ కాబట్టి 0, దాని తర్వాత ఇది 2, దాని తర్వాత ఇది 1, ఈ డి కూడా నెక్స్ట్ 1కే కనపడతాయి కాబట్టి 3 0 2 1. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే లో అనేది హైని దాటి వెళ్ళదు, ఎల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్. అదొకటి బేసిక్ ప్రిన్సిపల్, దాంతో మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. సో కోడ్ రాసుకుందామా. ఫస్ట్ ఒక వెక్టర్ తీసుకుంటాను, సొల్యూషన్ వెక్టర్, ఇనిషియలైజ్ చేసుకుంటాను, ఎల్ ఈక్వల్స్ టు 0, హెచ్ ఈక్వల్స్ టు s.size. దాని తర్వాత లూప్ చేసుకుంటాను. ఇఫ్ ఈక్వల్స్ టు మనకి ఐ అయితే నేనేం చేస్తాను, ఇంట్లో పుష్ చేస్తాను, వెక్టర్లు వాల్యూని పుష్ చేసుకుని ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను. పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు దాన్ని, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇది కూడా అంతే, ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్, ఫస్ట్ పుష్ చేస్తాను,
దాంతో డిక్రిమెంట్ చేస్తాను అనమాట. సో లాస్ట్లో మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి హెచ్ కానీ ఎల్ కానీ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇక్కడ నేను హెచ్ తీసుకుంటున్నాను, దాని తర్వాత రిటర్న్ చేస్తాను. లెట్స్ రన్ దిస్. 3 టెస్ట్ కేసులు వర్క్ అయినాయండి. లెట్స్ సబ్మిట్ దిస్. వర్క్ అయిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ఆ డౌట్స్ చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేస్తాను. ఏమన్నా మీ సజెషన్స్ ఉంటే అది కూడా చెప్పండి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.